సార్ ప్రైజ్ రాడు సార్. సార్ వచ్చాడు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. గురువులు అందరికి వందనాలండి. మహాగణుడా, మహోన్నతుడా, మహిమ గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా తండ్రి మమ్మల్ని రెక్కల చాటున కాచి కాపాడి రక్షించి మమ్మల్ని పోషించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గూగుల్ మీట్లో ప్రభా ఈ చిన్న మంది కూడుకొని ఆరాధించడానికి, గణపరచడానికి, మేహపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప రాజా నీకే స్తోత్రము తండ్రి. శ్రేయాసైన్యముల గతిపిన మా గొప్ప తండ్రి నీకు వందనాలయ. పాటలు పాడుచున్నగా మాకు మంచి స్వరాలు దయచేయండి. అదేవిధంగా ప్రభా బైబిల్ స్టడీ చదువుతుండగా ప్రభా బైబిల్ రీడింగ్ చేస్తుండగా మీకు తోడుండండి. అదేవిధంగా ప్రభా మాకు కావలసిన దాసుడు తండ్రి చదువుచాటును మరుగుపరుచుకొని మాకు ఏ వాక్యం కావాలో నీ దాసుతో నీ నోటు బుర్రగా వాడుకోండి ప్రభాని వాడుకొని తండ్రి మా హృదయాలు సూటిగా మాట్లాడగా అది మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. మహిమ గల దేవ నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వేలాది వందనములు, స్తోత్రాలు స్తుతిస్తూ మా ప్రభు అయిన మా రక్షణ చేస్తున్నాను బతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. సమయంలో మన హుషారణ గారు ఒక పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. పాడుకుంటూ ప్రభునాం మహిమపరచుకున్నాం. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను, నా నమ్మికయించి యున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను, నా నమ్మికయించి యున్నాను. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడిచెదను. కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను, నీ సన్నిధిలో నిర్దోషముగా నేను నడిచెదను. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా. దీన దశలో నేనున్నప్పుడు
మరువనిది నీ కృపా. నేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నా నమ్మికయుంచియున్నాను. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో వచ్చి నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి 10 వచనాలు బ్రదర్ సురేష్ చదువుతారు. అలాగే చివరి వరకు బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ చదువుతారు. 2 భాగాలుగా. మొదటి 10 వచనాలు సురేష్ బ్రదర్. సార్ అందరికి ప్రైజ్ లార్డ్ సార్. నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హేలోబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుపుము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయననే నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ పెరచను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని.
వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, యజ్జీయులకు, హివీయులకు, యూబిసీయులకు నివాస స్థలమై పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇజ్రాయేలు మొర నిజముగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తులు వారిని పెట్టి చున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపెదను. ఇజ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెనను. అందుకు మోసే, నేను ఫరో యుద్ధకు వెళ్ళుటకు ఇజ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడను అని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయిందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదనను. మోసే, చిత్తగించుము, నేను ఇజ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపానని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన యెడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుని అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనే ఉన్నానని మోసేతో చెప్పాను. మరియు ఆయన వండునను వాడు మీ యొద్దకు నన్ను పంపానని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోసేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపానని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. నీవు వెళ్ళి ఇజ్రాయేళ్ల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా సూచితిని. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశంలో అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివీయులు, యెబూసీయులు నా దేశమునకు మిమ్మల్ని రప్పించదనని సెలవిచ్చుదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు కనుక నీవును ఇజ్రాయేలు పెద్దలను ఐగుప్తు రాజు వద్దకు వెళ్ళి అతను చూసి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను కనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మల్ని పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మేము పంపివేయను. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు పట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకొందురనెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించును గాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. ఈ సమయంలో దైవజనులు మన మధ్యలో ఉన్నారు, వాక్యం అందిస్తారు. వాక్య నిమిత్తమై సమయంలో దేవమొక్క గారు ప్రార్థన చేస్తారు. వందనాలు సార్. వందనాలమ్మా. మహాపరిశుద్ధుడైన గొప్ప దేవాన్ని ఘనమైన పాదంలోకి స్తుతి స్తోత్రాలయ. వందనాలు తండ్రి. మహోన్నతుడ, కృపగల తండ్రి, దయగల తండ్రి, గడిచిన కాలం అంతా, దినమంతా, రోజంతా కూడా ఎలాని సజీవ రకజాట్లు మమ్మల్ని అందరినీ కాపాడి దీవించి ఆశీర్వదించుకుంటూ అవునయ్య రాత్రి అంతా కూడా నేను మంచి నిద్రను దయచేసి నేను
ఉదయకాల సమయంలో మేమందరం కూడుకొని నేను నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే కృప దయచేసినందుకు అవును తండ్రి, నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అల్పులము అయేజులము ఏ జత లేని మమ్మల్ని కూడా నైనా ఈ రీతిగా వాడుకున్నప్పుడు నైనా నీకే కృతజ్ఞత వందనములు స్తోత్రములయ్యా. ప్రతి నీ బిడ్డనైనా ఆశ్రదించండి, కృప చూపండి దేవా. నీ వాక్యం ద్వారా నైనా మేము వినగల చెవుడు, గ్రహించగల మనసు మాకందరికి దయచేసి నైనా అవును తండ్రి ఫలింప చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ముందున్న సమయం అంతా కూడా అవును సరే సార్ గారిని నైనా నీ సిల్వ సార్ని మరుగుపరుచుకోండి దేవా. అవునయ్యా, ఆరోగ్యం విషయంలో సహాయం దయచేయండి ప్రభు. ఆయన ప్రయాణం అంతట్లో తోడు నీడగండి. మీటింగ్లు ఎక్కడెక్కడ జరుగుతున్నావో అక్కడంతా కూడా నేను నువ్వు ఉండి నడిపించడానికి సహాయం దయచేయమని కృప చూపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నా పేర కొద్ది పరదాల అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. మరి సమయాన్ని దైవజనునికి అందిస్తున్నాము. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన మనకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన సారూప్యంలోనికి మారడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ నూతన దినమును బట్టి, ఈ గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు మొదటి శోధన అన్నటువంటి దాని గురించి కొన్ని విషయాలను మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతాను, చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మిత్రులారా, ఈ స్క్రిప్చర్ పోర్షన్ మనము ఇప్పటికే చాలాసార్లు చదివే ఉండుంటాం. మనలో ప్రతి ఒక్కరూ ఈ స్క్రిప్చర్ పోర్షన్ చాలాసార్లు చదివి ఉంటుంటారు, ధ్యానం కూడా చేసి ఉండే ఉంటారు. అయినప్పటికీ నిన్నటి దినాన ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసేటప్పుడు నాకైతే చాలా సంతోషకరమైనటువంటి విషయాలు తెలిసాయి అని అనిపించింది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల పాటు ఆయన ఉపవాసం ఉన్నారు. 40 దినాల పాటు ఉపవాసం ఉన్న తర్వాత శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు. ఆయన శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నారు. ఆ సమయంలో సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి రావడం జరిగింది. ఈ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగింది? యూదయ అరణ్యంలో జరిగింది. ఆయన బాగా శారీరకంగా బలహీనమైనటువంటి స్థితిలో ఉన్న సమయంలో, ఈ మాటను గమనించండి మిత్రులారా, ఆయన శరీర రీతిగా చాలా బలహీనంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క శోధనను ఆయన ఎదుర్కొన్నాడు. డైరెక్ట్గా సాతాను నుంచే ఈ శోధనను ఎదుర్కొన్నాడు. అయితే ఈ శోధన కేవలము ఆకలికి సంబంధించింది కాదు మిత్రులారా. చాలాసార్లు మనము ఈ శోధనను కేవలము ఆకలికి సంబంధించినటువంటి శోధనగా చూస్తూ ఉంటాము, కానీ అది పొరపాటు.
వాస్తవంగా ఈ శోధనను, ఈ ఒక్క శోధనే కాదు, ఈ మిగిలినటువంటి ఈ యొక్క సందర్భంలో ఉన్నటువంటి శోధనలు, వీటిని చూసినప్పుడు మనకు పాఠం ఏంటంటే, అసలు మనం ఏం గమనించాలంటే, దేవుని కుమారుని స్వభావం ఏమిటి, అది మొదటి విషయము. రెండవ విషయము, అసలు జీవానికి మూలము ఏమిటి. మిత్రులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రెండు. అసలు యేసుక్రీస్తు ప్రభువు వారి స్వభావము ఏమిటి. ఈ శోధన సమయంలో ఆయన స్వభావాన్ని మనము గుర్తించవచ్చు. రెండు, అసలు జీవానికి మూలము ఏమిటి. ఈ రెండు విషయాలను మనం ఈ యొక్క సందర్భంలో మనం గమనించవచ్చు మిత్రులారా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాను, ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క వాగ్దాన దేశమునకు వచ్చేటప్పుడు 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల పాటు యూదయ అరణ్యంలో ఈయన ఉపవాసం ఉంటే, వాళ్ళు కూడా అయితే వాళ్ళు 40 సంవత్సరాల పాటు ఆ యొక్క అరణ్యాలలో ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశములకు వచ్చారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శారీరకంగా బలహీనంగా ఉన్నట్టే, వాళ్ళు కూడా అనేక సందర్భాలలో శారీరకంగా బలహీనమయ్యారు, ఆకలికి గురయ్యారు, దప్పికకు గురయ్యారు, అలసిపోయారు, సొలసిపోయారు. చిన్న విషయమేం కాదు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడవడం అంటే, ప్రయాణం చేయడం అంటే. అయితే వాళ్ళు అలసిపోయినప్పటికీ, ఆకలిగా ఉన్నప్పటికీ, దాహంగా ఉన్నప్పటికీ, సొమసిలినప్పటికీ, దేవుడు మాత్రము ఆయా సందర్భాలలో వాళ్ళ ఆకలి తీరుస్తూ, వాళ్ళ దాహం తీరుస్తూ, అసలు కనీసం మనకి ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది, వాళ్ళ కాళ్ళ చెప్పులు కూడా పాతకిలిపోలేదంట, వాళ్ళు వేసుకున్నటువంటి ఆ వస్త్రాలు కూడా పాతకిలిపోలేదంట, అంతగా కాపాడుతూ వచ్చాడు. దేవుడు వాళ్ళకి అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉంటూ నడిపించినప్పటికీ వాళ్ళు చాలాసార్లు సణిగారు, గొణిగారు. దేవుని పైన ఎప్పుడు సణుగుతూ వచ్చారు, గొణుగుతూ వచ్చారు. ఫలితంగా వారిలో ఎవరు కూడా, ఆ తరం వారిలో ఎవరు కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేదు, ఒక కాలేబు, యెహోషువ తప్ప. కాబట్టి వాళ్ళు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలాగే శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు మాత్రం పోషిస్తూ వచ్చాడు, సమృద్ధినిచ్చాడు. అయినప్పటికీ వాళ్ళ స్వభావము బాగాలేదు. వాళ్ళ స్వభావము ఎలా ఉందంటే, ఎప్పుడు సణిగే స్వభావం, ఎప్పుడు గొణిగే స్వభావం, కంప్లైనింగ్ అన్నమాట. మిత్రులారా, కంప్లైంట్ చేయడం అన్నటువంటిది చాలా చెడ్డ స్వభావం. ఈ మాట నేను మరలా చెప్పుచున్నాను, చూడండి. నిందారోపణ, ప్రతి దాంట్లో నిందారోపణ. వాళ్ళైతే అసలు ఆ దేవుణ్ణి సడిగినటువంటి విధానము చాలా భయంకరమైనటువంటి విధానం. చివరికి వాళ్ళు దూడను కూడా చేసుకొని ఆరాధిస్తారు. వాళ్ళ సణుగుడికి దేవుడు విసుక్కున్నాడు. విసుక్కొని వీరిలో ఎవ్వరు కూడా వాగ్దాన దేశంలోనికి ప్రవేశించాలని వాగ్దానం చేశాడు. చూడండి, సనగడం అన్నటువంటిది, ఎప్పుడు నిందారోపణలు వేయడం అన్నటువంటిది ఎదుటి మనిషి యొక్క ప్రాణాన్ని కృంగదీస్తుంది, ఎదుటి మనిషి ప్రాణం విసిగిపోయేలా చేస్తుంది. మిత్రులారా, మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి, మనం ఎలా ఉన్నాము అని. అయితే ఈ ఇజ్రాయేలు ప్రజలను దేవుడు పోషించినప్పటికీ వారిలో ఎవరు కూడా వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. వాళ్ళందరూ కూడా అరణ్యములోనే నశించిపోయారు. ఆ తరం వారు, ఆ బయటకు వచ్చినటువంటి ఆ తరం వారు, ఈజిప్టు నుంచి వచ్చిన ఆ తరం వారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము విధేయత చూపించారు. ఈ విషయం గమనించండి. ఈయన నిందారోపణ చేయలేదు, కంప్లైంట్ చేయలేదు ఏ విషయంలో కూడా.
ఇజ్రాయేలు ప్రజలకి ఈయనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే విధేయతను చూపించాడు. రెండవది, జీవానికి మూలము ఆహారం కాదు, లేకపోతే పేరు ప్రతిష్టలు కాదు, సుఖము కాదు, సౌఖ్యము కాదు, జీవమునకు మూలము దేవుని మాటే, దేవుని వాక్కులే అని చూపించాడు. ఇది అద్భుతమైనటువంటి సత్యం మిత్రుడారా. మనం కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన జీవితంలో చాలా సంతోషంగా ఉంటాం. మన వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము, పరిచర్య కూడా చాలా చక్కగా చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, విధేయత చూపించాడు. దేవుని కుమారుని స్వభావం ఏంటంటే విధేయత. దేవుని పైన నిందలేయటం కాదు, సడగటం కాదు, గొణగటం కాదు. ఎప్పుడు దేవుణ్ణి నువ్వు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అసలు దేవుడు చేసినటువంటి మేలులను గుర్తించలేదు వాళ్ళు. ఆ ఇజ్రాయేలు ప్రజలు నశించిపోయినటువంటి ఆ జనాంగం. నిజమే, వాళ్ళు కూడా అలసిపోయారు, వాళ్ళు కూడా ఆకలి కొన్నారు, వాళ్ళు దప్పికొన్నారు. అయితే దేవుడు పోషించాడు. వాళ్ళ పండల్లో మాంసం ఇరుక్కొని వాసన వచ్చేదాకా తిన్నారు. దేవుడు పోషించాడు, కాపాడాడు. ఒక తండ్రి తన బిడ్డను ఎత్తుకొని నడుచున్నట్లుగా ఆయన వారిని ఎత్తుకొని నడిచాడు, తన ఎదలపై పెట్టుకొని నడిచాడు. ఈ విషయాలు వాక్యంలో ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు సణుగుతూ గొణుగుతూనే వచ్చారు. సణగటము గొడగటము అది అవిధేయతకు సూచన, కృతజ్ఞత లేని హృదయానికి సూచన. అసలు జీవమునకు మూలమేంటో తెలుసుకొని అవివేక హృదయమునకు సూచన. మరలా చెప్పుచున్నాను మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి సణుగుతున్నాడు, గొణుగుతున్నాడు అంటే అతని హృదయము అవివేక హృదయమైనది, కృతజ్ఞత లేని హృదయమైనది, దేవుని బట్టి సంతృప్తి పడనటువంటి హృదయమైనది. అటువంటి అంటే ఎప్పుడు శూన్యతతో నిండినటువంటి హృదయం. అటువంటి హృదయంలో నుంచి ఎప్పుడు కూడా నిందారోపణలే, అసంతృప్తికరమైనటువంటి మాటలే ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా నిన్నటి దినాన దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ప్రభువా, ఒక గొప్ప మర్మానే నేను తెలుసుకున్నట్టు ఫీల్ అయ్యా. ఏంటంటే ఈ శోధనలో దేవుని కుమారుని స్వభావం మనం చూడాలి. ఆయన విధేయత చూపి ఈ శోధనను జయించాడు. రెండవది, జీవమునకు మూలము ఆహారం కాదు, లేకపోతే పేరు ప్రతిష్టలు కాదు. మీరు ఆ తర్వాత శోధనలు చదవండి. జీవమునకు మూలం ఆహారం కాదు, పేరు ప్రతిష్టలు కాదు, జీవమునకు మూలము దేవుని వాక్కే. అందుకని ఆయన చెప్తారు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఒక సందర్భంలో చెప్తారు, మీ పితరులు 40 సంవత్సరాల పాటు మన్నా తిని కూడా చనిపోయారు, కానీ నేనిచ్చేటువంటి ఆహారం తినేటటువంటి వాడు ఇక మరణము చూడడు. ఒకవేళ మరణించినటువంటి వాడైతే తిరిగి లేస్తాడు. ఇక మరణం లేదు. ఏంది ఆయన ఇచ్చే ఆహారము? ఆయన మాటలే. మిత్రులారా, ఈ 2 విషయాలు జ్ఞాపకం ఉంచుకొని మనం ముందుకు వెళ్దాము. దేవుని కుమారుని స్వభావం తెలుసుకోండి, విధేయత. 2, జీవమునకు మూలం తెలుసుకోండి. ఏంటి జీవమునకు మూలం? దేవుని మాటలు, దేవుని వాగ్దానములు. ఆయన స్వభావమే జీవమునకు మూలము, ఆయన విశ్వసనీయతే జీవమునకు మూలము. ఆ తర్వాత చూడండి, అసలు ఈ టెంప్టేషన్ కొంచెం మనం అర్థం చేసుకుందాం. ఈయన బాగా భౌతికంగా బలహీనంగా ఉన్నాడు కదా. అసలు ఇక్కడ టెంప్టేషన్ ఏంటి, ఇక్కడ శోధన ఏంటో గమనించారా? చూడండి 3వ వచనంలో, ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను. ఇక్కడ ఛాలెంజెస్ 2 ప్రధానంగా. నీవు దేవుని కుమారుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రూవ్ చేసుకో. అంటే ఇది ఏంటో తెలుసా? మన మనస్సులో అనుమానము అనే విత్తనాన్ని నాటడం. అసలు నువ్వు దేవుని కుమారుడువేనా? ఆలోచన చేయి, ఒకసారి ఆలోచన చేయి అని మన మనస్సులో ఒక అనుమానపు విత్తనాన్ని నాటడం. అంటే నీ గుర్తింపునే నువ్వు అనుమానించాలి. ఇప్పుడు
నేనెవరిని నేను ప్రూవ్ చేసుకోవాలి. మీరు ఆలోచన చేయండి. ఏదేను వనములో ఆదాముకు హవ్వకు కలిగిన శోధన. హవ్వతోటి దేవుడు ఈ విధంగా అన్నాడా? ఏదైనా పండు తినకూడదు అన్నాడా? ఒక ప్రశ్న, ఒక అనుమానం. అవును, దేవుడు పలానా పండు తినొద్దు అన్నాడు, తింటే చనిపోతామన్నాడు. కానే కాదు, నువ్వు తింటే దేవునిలాగా అవుతావు. అంటే వాస్తవంగా మీరు చూస్తే హవ్వతోటి ఏం చెప్తున్నాడంటే, నీకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకో, నువ్వు కూడా దేవునిలాగా అవుతావు. ఒక న్యూ ఐడెంటిటీని నీ కొరకు నువ్వు సృష్టించుకో. మీరు కూడా దేవుని వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు. నీ మంచేదో నీ చెడేదో నువ్వే నిర్వచించుకుంటావు. నీ జీవితానికి నువ్వే నాయకుడివి. అది హవ్వతోటి. అంటే వాళ్ళకు ఒక న్యూ ఐడెంటిటీని మీరు సృష్టించుకోండి. అంటే దేవుని మాటలను అనుమానించే విధంగా చేయడం. అది కూడా అక్కడ కూడా తిండి విషయమే, అక్కడ కూడా తిండిగోలే. అనుమానించేటట్టు చేయడం. ఇక్కడ కూడా నీవు దేవుని కుమారుడు అయితే అంటే ఏంటంటే ఆయన ఐడెంటిటీని ఆయన అనుమానించారనమాట. ఇప్పుడు ఆయన ఐడెంటిటీని ఆయన అనుమానించి అప్పుడు ఆయన నేను చేస్తాను, ఈ రాళ్లను రొట్టెలు చేస్తాను, తద్వారా నా ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటాను. అట్లా చేయాలన్నమాట ఆయన. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఎదుర్కొన్నారు? ఆయన దేవుని కుమారుడే, ఆయనలో శక్తి ఉన్నది. కానీ ఆయన శక్తిని ఆయన తన సొంత శారీరక ఆకలిని తీర్చుకోవడానికి ఆయన ఉపయోగించలేదు. అయితే ఆయన ఏమన్నాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునని చెప్పి ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. అంతేగాని నాకు శక్తి ఉంది కదా, నాకు స్వతంత్రత ఉంది కదా, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చేస్తాను, తినేస్తాను, నేనెవరో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి తన సొంత శక్తిని ప్రూవ్ చేసుకోవటంపై ఆయన ఆసక్తి చూపలేదు. కానీ తన సొంత శక్తిని ఆధారం చేసుకోవడానికి ఆసక్తి చూపలేదు. కానీ తండ్రి అయిన దేవునిపై ఆధారపడ్డాడు. ఆయనకు శక్తి ఉన్నను, ఆయనకు స్వాతంత్ర్యం ఉన్నను, రాళ్లను రొట్టెలుగా చేసుకోగలిగిన ఆ కెపాసిటీ ఉన్నను, అవన్నీ తిరస్కరించి నా తండ్రి అయిన దేవునిపై నేను ఆధారపడతాను. ఎంత అద్భుతమైన విషయం అండి. గమనించారా? సైతానుడు 2 రకాల ఛాలెంజెస్ని తెచ్చాడు ఆయన పైకి. నువ్వు అసలు దేవుని కుమారుడివేనా, ప్రూవ్ చేసుకో. మనం కూడా చాలాసార్లు నేను అసలు దేవుని సేవకుడినేనా ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం అద్భుతం జరగాలి ఇప్పుడు, అప్పుడు నేను దేవుని సేవకులను ప్రూవ్ అవ్వాలి. నిజంగా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి మొదటి శోధనలో ఏం తెలియజేస్తున్నాడు? నీకు శక్తి ఉంది కదా అని చెప్పి రాళ్లను రొట్టెలు చేయడం కాదు, నీ తండ్రి అయిన దేవునిపై ఆధారపడు. మిత్రులారా, మనం ఇది నేర్చుకోవాలి, ప్రజలకు ఇది నేర్పించాలి. ఆకలి సమయంలో దేవునిపైన ఆధారపడండి, దాహమున్న సమయంలో దేవునిపైన ఆధారపడండి. కానీ ఆకలి తీర్చుకోవడానికి, దాహము తీర్చుకోవడానికి అటు ఇటు పరిగెత్తొద్దు. రోగమున్నదా, కష్టమున్నదా? చూడండి, చాలా మందిని చూసిన రోగం ఉందంటే ఎక్కడికైనా పరిగెడతారు. చూడండి, నేను అదే కదా పదే చెప్తుంటాను. ఈ స్వస్థతలు అద్భుతాలు చేసేవాళ్ళు నాకు చూసినప్పుడు, ప్రజలను చూసినప్పుడు బాధ వేస్తుంటది. కొంతమంది ప్రజలు, ఆడవాళ్ళు అయితే ముందులో పోయి టక్క చేతులు కొడతా ఉంటారు, కొట్టుకొని బలహీన, అంటే వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. కారణం ఏంటో తెలుసా? బలహీనమైనటువంటి మనస్సు అయిపోయింది వాళ్ళది. వాళ్ళకు ఒక భౌతిక అవసరత ఉంది, ఏదో ఒక భౌతికమైన అవసరత ఉంది. ఆ అవసరత వాళ్ళని బలవంతం చేస్తుంది, బలహీనం చేస్తుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రెచ్చగొట్టి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు విస్తారంగా చేతులు గడగడ కొట్టుకొని ఒడిగిపోయి పడిపోయి ఏం చేస్తున్నారు మీరు? అయ్యో,
ఎంత భయంకరమైన పరిస్థితో కదా. ఆకలి ఉన్నదని పరిగెత్తకు మనం ఏమి నేర్పించాలో తెలుసా ప్రజలకి? ఆకలి ఉన్నను దేవుని వైపు చూడటం నేర్చుకో, దాహము ఉన్నను దేవుని వైపు చూడటం నేర్చుకో, ఇటు అటు పరిగెత్తకు. మరణమైనను మరణములో నడవడం నేర్చుకో, జ్వాలలైనను జ్వాలలలో నిలబట్టం నేర్చుకో, జలములైనను జలములపై నడవడం నేర్చుకో. మృగములు నిన్ను చుట్టినప్పటికీ నిలబట్టం నేర్చుకో. అదే కదా యేసయ్య ఇక్కడ చెప్పింది. ఆయన దేవుని కుమారుడు కదా, ఆయనకి శక్తి లేదా రాళ్లను రొట్టెలు చేసుకోవడానికి? చివరకు మరణించుటకు కూడా వెనుకాడలేదు. యు ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దేవుని కుమారుని స్వభావము నాకు స్వాతంత్రం ఉంది కదని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవటం కాదు, కానీ దేవునిపై ఆధారపడము. ఎంత అద్భుతమండి! అది నిలకడైన మనస్సు, స్థిరమైన హృదయం. అది దానినే బైబిల్ ఏమంటారంటే సత్యములో స్థిరపరచుట అంటారు. మిత్రుడారా, మనము సత్యములో స్థిరపడాలి. మనం పరిచర్య చేస్తున్నాం. పరిచర్య దేన్ని బట్టి చేస్తున్నాం? మన కంటికి కనబడే జనాలను బట్టి చేస్తున్నామా, లేదా తండ్రి పైన ఆధారపడి చేస్తున్నామా? మిత్రులారా, ఇది మనం ఆలోచన చేయాలి. చూడండి, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రధానంగా శోధన మాత్రము ఆయన తన ఐడెంటిటీని అనుమానించాలి. ఆయన దేవునిపై ఆధారపడకుండా తనకు తానే సొంతగా రాళ్లను రొట్టెలు చేసుకొని తినాలి అంటే ఇంకా దేవుడితో సంబంధం లేదు. అదే కదా, మనకు చాలాసార్లు మనకు అన్నీ ఉంటే దేవుని దగ్గరికి రాను. చూడండి, ఇంకా దేవునితో సంబంధం ఏంది? అసలు ఎందుకు ప్రార్థన చేయాలి? అటువంటి పరిస్థితిని సృష్టించాలనుకున్నాడు. యాక్చువల్గా ఆదాము హవ్వల పరిస్థితి చూడండి. వాళ్ళైతే కడుపు నిండిన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి మొదటి శోధన ఆహారం విషయమే. ఇక్కడ కూడా యేసయ్యకి మొదటి శోధన ఆహారం విషయమే. అయితే యేసయ్య ఆకలి గురిన స్థితిలో ఉన్నారు, ఆదాము హవ్వలు కడుపు నిండినటువంటి స్థితిలో ఉన్నారు. అక్కడ కూడా ఏంటంటే సైతానుడు వాళ్ళకు ఒక న్యూ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోమన్నాడు. అంటే దేవునికి వేరుగా, దేవునితో సంబంధం లేదు, మీకు మీరే దేవుళ్ళుగా అవ్వండి, మీరు దేవుని వలె ఉంటారు, దేవతల వలె ఉంటారు. యూ డోంట్ నీడ్ ఎనీ గాడ్, యూ డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్ పర్సన్. మరొక వ్యక్తి పైన మీరు ఆధారపడవలసిన అవసరం లేదు. మీకే తెలివి ఉంది, మీకే జ్ఞానం ఉంది. ఎక్కడ కూడా అయితే నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రూవ్ చేసుకో. ఇంకా తండ్రితో ఏం పని నీకు? అయితే యేసయ్య ఎలా ఎదుర్కొన్నాడు ఇప్పుడు చూడండి. అది శోధన. మొదటగా శోధన ఏందో అర్థం చేసుకోండి. ఈ రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఈ శోధనలో. తర్వాత యేసయ్య ప్రతిస్పందన చూడండి. యేసయ్య అయితే అపవాదితో వాదించలేదు, కానీ ఆయన ఒక వాక్యాన్ని చూపించాడు. అది ద్వితీయోపదేశకాండం, మనందరికీ తెలిసింది. మొన్న కూడా మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో 3వ వచనం, ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతుడని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. చూడండి, దేవుడు ఒక్కొక్కసారి కష్టాలు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? ఆకలితో అణుస్తాడు, కష్టాలతో ఆయన ఆ కష్టాల బాటలో పోనిస్తాడు. ఎందుకంటే నువ్వు బ్రతికేది ఆహారం వలన కాదు, నువ్వు బ్రతికేది కేవలం నీ శరీరంలో ఆరోగ్యం ఉంటే కాదు, నువ్వు బ్రతికేది కేవలం నీ హృదయంలో అన్ని కోరికలు తీరితే కాదు, నువ్వు బ్రతికేది దేవుని మాట వలన. మిత్రుడారా, ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ మాటలు గ్రహిస్తే ఎంత మేలు మనకి, మన మనస్సులో ఎంత నెమ్మది ఉంటుంది. అయ్యో, నేను బ్రతికేది కేవలము నా కోరికలు తీరితే కాదు, అన్ని నేను అనుకున్నట్టు జరిగితే కాదు, దేవుని మాట వలన నిజంగా జీవమున్నది, అట్టి మనిషికి మరణము లేదు. యేసయ్య అదే చెప్తుంది, దేవుడు అదే తెలియజేస్తున్నాడు. తెలుసుకోండి సత్యం. ఏ సత్యం తెలుసుకోవాలి? దేవునిపై ఆధారపడడం వలన నువ్వు బ్రతుకుతావు. మనం చాలా తొందరపాటు మిత్రులారా. మనకి ఒకసారి మీరేమనుకోవద్దు చెప్తాను.
ఇక్కడ ఒక రోమన్ క్యాథలిక్ నన్స్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ మనకి మరియా డాన్ అని ఉంది కదా, వాళ్ళు చాలా భక్తిగా ఉంటారు, చాలా భక్తిగా ఉంటారు. నేను నా భార్య వెళ్ళాము ఒకసారి కొంత మనీ కాంట్రిబ్యూట్ చేద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు. మాకు పిల్లలు లేరు అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు. వాళ్ళు బాధపడి మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పి వచ్చి నాతోటి ప్రార్థన పలికించడానికి ఆవిడ మోకరింపజేశారు. నేను మోకరించాను. అఫ్కోర్స్ అక్కడ ప్రార్థన ఆలయంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు కొన్ని ఫొటోస్, తర్వాత మరియమ్మ వీడు ఉన్నారు. కానీ నేను మోకరించాను, కానీ మోకరించింది మాత్రం కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికే. మిత్రులారా, నా మనసులో చెప్తున్నా, ఆవిడ నాతో ఒక ప్రార్థన పలికించడానికి ఇట్లా మరియమ్మకి ప్రార్థన చేయమని చెప్పి చేపిస్తుంది. చాలా ప్రేమతోటి, చాలా వేదనతోటి, అభిమానంతో, మాకు పిల్లలు కలగాలన్న ఆశ వాళ్ళకి. అయితే చెప్పు ఇట్లా మరియమ్మకు ప్రార్థన చేయంటే నేను అన్నాను, సిస్టర్, నేను కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికే చేస్తాను. మీరు బాధపడద్దు. మీరు నన్ను ఎంతో అభిమానిస్తున్నారో, నన్ను ఎంతో ప్రేమిస్తున్నారో, నాకు పిల్లలు కలగాలని మీరు ఎంతో తపనతోటి ప్రార్థన చేపిస్తున్నారు. చాలా సంతోషం. కానీ మీరు ఏమనుకోవద్దండి ఒక మాట, నేను మరియమ్మ తల్లికి ప్రేయర్ చేయను. నేను కేవలం యేసుక్రీస్తు ప్రభు వారికే చేస్తాను. అప్పుడు నేను ఒక మాట అన్నాను ప్రార్థనలో, యేసయ్య, నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, కానీ నేను వేరే మనిషికి ప్రార్థన మాత్రం చేయను. నేను ప్రార్థన చేస్తే కేవలము యేసుక్రీస్తు ప్రభు వారికే చేయాలి. పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, నా నోట వెంట మాత్రం కేవలం నీ నామే రావాలి. మిత్రుడారా, అంటే ఒక్కొక్కసారి ఈ లోకంలో తపన చూసినప్పుడు ఎక్కడో పోతే పిల్లలు పుడతారు, ఎక్కడో పోతే ఆకలి తీరితి, ఎక్కడో పోతే దాహం, ఎందుకు నేను పరిగెత్తాలి? వై షుడ్ ఐ రన్? నా ఆకలిని ఆధారం చేసుకుని బతికేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా నాకు సత్యం చెప్పి, నిజంగా దేవుని మనిషి ఏం చేయాలో తెలుసా? ఓ బాబు, ఓ అమ్మ, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్న, ఓ తమ్ముడు, నువ్వు పరిగెత్తని అవసరం లేదు. నువ్వు ఉన్న చోట మోకరించి ప్రార్థన చేయి. మేము ఇక్కడ చేస్తాం. కానీ అది లేదు ఈ రోజుల్లో. అది లేదు మిత్రులారా. ప్రజలు బలహీనమైన మనస్తత్వం గలవారైపోయారు. నేను ఈ స్వస్థత కూడుకులకు వెళ్ళి చూస్తే ప్రజలు బలహీనమైన మనస్తత్వంతో ఉన్నారు. అయ్యో, ఆ బలహీనమైనటువంటి ఆ మనస్తత్వం గలవారిని చూసి వాళ్ళ బాధని జనాలు వ్యాపారం చేసుకుంటున్నారు. ఎంత విచారకరమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, నేను బతికేది పిల్లలుంటే కాదు, నా జీవానికి మూలము నాకు సంతానం ఉన్నదా లేదని కాదు, నా శరీరములో ఆరోగ్యం ఉన్నదా లేదని కాదు. నేను మొన్న చెప్పాను కదా, ఆయన రాయ్ అన్నటువంటి ఆయన కోట్లకు అధిపతి. రీసెంట్గా బెంగళూరులో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కోట్లకు అధిపతి అండి ఆయన, కోట్లకి, వేల కోట్లకి. ఆయన వస్తేనంట బెంగళూరు అసలు కొన్ని 5 స్టార్ రెస్టారెంట్స్ దాంట్లో ఒక ఫ్లోరు 2 ఫ్లోర్లు కంప్లీట్గా ఆయనకే బుక్ చేసుకుంటాడంట. ఫ్లోర్ ఒక ఫ్లోర్లో ఎన్నో రూమ్స్ ఉంటాయి, 2 ఫ్లోర్స్ ఉంటే ఎన్నో రూమ్స్ ఉంటాయి. మరి నీ ధనం నీ జీవమునకు మూలం అయిందా? జీవమునకు మూలము నీ ఆకలి తీరటం కాదు, జీవమునకు మూలము నీ దాహం తీరటం కాదు, జీవమునకు మూలము నేను వాక్యం చెప్తే 10,000 మంది వచ్చి వినాలి అన్న ఆశ ఉంటే అది జీవానికి మూలం కాదు. జీవమునకు మూలము దేవునికి విధేయత చూపటము, దేవుని పైన ఆధారపడటం జీవమునకు మూలం. ఈ సత్యాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ సత్యాన్ని ప్రతి మనిషికి చెప్పాలి. దానిని సత్యములో స్థిరపరచుట అంటారు. అటువారు బలమైనటువంటి హృదయం కలిగిన వారు, బలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు. వాళ్ళు మిత్రులారా కావలసిన యేసయ్యకి చూడండి. కాబట్టి యేసయ్య చెప్పినటువంటి ఆ మాటను మనం గమనించాలి మిత్రులారా. అయితే నేను ముందుకు వెళ్తూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ విషయాన్ని పదే చెప్పారు. ఒకసారి కాదు, మనకు కొద్ది నిమిషాలు ఉంది కాబట్టి కొన్ని వచనాలు నేను చదువుతాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 31వ వచనంలో,
కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి యేసయ్య. ఎప్పుడు ఏం తినాలి, ఏం తాగాలి అంటే ఎప్పుడు నా కోరిక. తినడం తాగడం అంటే ఏంటి మిత్రులారా? మన కోరికలు తీరటమే. ఎప్పుడు కోరికలు తీరాలి తీరాలి. ఆ ఇజ్రాయేలు ప్రజలు అదే. దేవుడు ఇప్పుడు పోషిస్తే తెల్లారికి మర్చిపోతారు. దేవుడు ఇప్పుడు దాహం తీస్తే తెల్లారికి మర్చిపోతారు. ఆ మోషేని ఎంత విసిగించారు. అంత గొప్ప నాయకుడిని, అంత గొప్ప భక్తిపరుని ఎందుకు తెచ్చేవాడికి? ఆడ సమాధులు లేవని తెచ్చినావా? ఇక్కడ చంపడానికి తెచ్చినావా? ఆడున్నప్పుడు బాగా వండుకొని తింటుంటేనే ఏదో ఆ బానిస బతుకులకు పోవాలంటున్నారు వీళ్ళు. ఎంత దారుణమైనటువంటి ప్రజలండి. దేవుడు చాలా కోప్పడ్డాడు. ఇక్కడ కేవలం తిండే కాదు, ఏమి తినదుమా, ఏమి తాగుదామంటే ఎప్పుడు నాకు ఏముంది, ఏమి లేదు. దీంతోనే ఏడుపు జీవితాలు కొంతమంది చూడండి. దేవుడు మెచ్చడు. ఓ సహోదరుడా, ఓ మిత్రుడా, ఓ సహోదరి, దేవుడు మెచ్చడు. ఎప్పుడు ఏడవద్దు, కృతజ్ఞత కలిగి ఉండు. కృతజ్ఞత అనేది నీ ముఖానికి సౌందర్యం. నీ మాటలు మందువలే ఉంటాయి. నీ మాటలు వినేవాళ్ళు బ్రతుకుతారు. ఎప్పుడు నిందారోపణలు, సణుగులు, గుణుగులు దీనితోనేనా? మిత్రులారా, ఒకసారి ఆలోచించండి మనం దేని విషయము. కాబట్టి యేసయ్య స్పష్టంగా చెప్తాను. అందుకని ఇంకో సందర్భంలో యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. 6వ అధ్యాయంలో 27వ వచనం చదువుతాను చూడండి. 6వ అధ్యాయంలో 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడుకుడు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడే. ఆ తర్వాత చూడండి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. దేని కొరకు నువ్వు కష్టపడాలి? క్షయమైన ఆహారం కొరకు కాదు, అక్షయమైన ఆహారం. ఆయన చెప్తున్నాడు పదే పదే, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడమని పదే పదే చెప్తున్నాడు ఆయన బోధనలో ఇదే. కాబట్టి ప్రత్యేకంగా మన పరిచయ విషయం ఆలోచించాలి. చాలాసార్లు నేను చెప్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా, కొన్ని చోట్లకు పోతే ఒకరే వస్తారు. ఒక్కరే ఉండేది వాక్యం వినటానికి. ఒక చిన్న పాపో చిన్న బాబో వస్తాడు ఆ నూతన పనులు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా రారు. నీకొచ్చే సంఖ్యను బట్టి నువ్వు పరిచయం చెయ్యొద్దు మిత్రుడా. యేసయ్య నీతో ఉన్నాడు. నువ్వు కూర్చొని, నువ్వు సేవకునివి. ఒక సేవకునిగా చెట్టు కింద కూర్చొని ఉండాలి నువ్వు, అంతే. దేవుడు ఉన్నాడు. జనాలు వచ్చినా రాకపోతే నీకేం పని? జనాలు వచ్చేదా లేదా దేవుడు డిసైడ్ చేస్తాడు, నువ్వు కాదు. అయ్యో ఈ సత్యం తెలుసుకోకపోతే అయిపోయే జీవితం. పరిచర్యలో సత్యం ఏంటో తెలుసా? పరిచర్య కాదు, వ్యక్తిగత జీవితమైన, కుటుంబ జీవితమైన, దేవుని కలిగి ఉండడం సత్యం. అది మూలం. కాబట్టి పదే క్షయమైన వాటి కొరకు ఎందుకు పోరాడతావు? ఎంతసేపుడికి స్థలాలు లేవని, లేదా బిల్డింగులు లేవని, జనాలు లేరని అటు ఇటు పరిగెట్టి ఏముండే, గాలికి పరిగెట్టినట్టు అయిపోయి మన జీవితం. కాబట్టి అక్షయమైంది నువ్వు. అందుకనే యేసయ్య అన్నాడు, మరీ విషయము మార్తా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు, చాలా విషయాలు అనవసరమైనగా నువ్వు కలవరపడుతున్నావు. మరియను చూడు, అవసరమైనది ఒకటే. ఏంటది అవసరమైనది? దేవుని కుమారుడు, ఆయన పాద సన్నిధి. అవసరమైనది ఒకటే, దానిని మరి ఎన్నుకున్నది. ఆయన పాదాల దగ్గర కూర్చుంది, ఆయన స్వరం వింటుంది. ఓ ధనరాజు, ఓ మిత్రులరా, అవసరమైంది ఒకటే. నీకు ఆకలి ఉందేమో, నీకు దాహం ఉందేమో, నీ కుటుంబ విషయము, నీ పరిచర్య విషయము, నీ ఉద్యోగ విషయం అనేక ప్రశ్నలు ఉన్నాయేమో, వాటికి సమాధానం లేవేమో, సంవత్సరాల తరబడి సమాధానం లేదేమో, అయినా పర్వాలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా మాట విను, నా పైన ఆధారపడు. నా మాట విను, నా పైన ఆధారపడు, నా పాద సన్నిధిలో కూర్చో, నా స్వరం విను. స్థిరపరుస్తున్నాడు దేవుడు. ఎప్పటికీ కదిలింపబడినటువంటి పునాదిని వేస్తున్నాడు దేవుడు నీ జీవితంలో మిత్రుడా.
కాబట్టి నేను ముగిస్తున్నాను. మొదటి శోధన మనం ఏం తెలుసుకోవాలి? దేవుని కుమారుని స్వభావం తెలుసుకోవాలి. ఆయన స్వభావం ఏంటో తెలుసా? విధేయత. ఎంత గొప్ప విషయం అండి! దేవుని పైన ఆధారపడుట. రెండో సత్యం ఏంటి? అసలు జీవానికి మూలం ఏంటి? ఆకలి తీరటం కాదు, దప్పిక తీరటం కాదు. జీవానికి మూలము దేవుని స్వరము, దేవుని మాటలు, దేవుని వాక్కులు. మిత్రులారా, ఈ 2 మాటలు కానీ మన హృదయంలో పదిలపరుచుకుంటే మన ముఖం వెలిగిపోయితే, మన హృదయం ఆరోగ్యకరంగా ఉంటుంది, మన మాటలు జీవముని ఇచ్చే మాటలుగా ఉంటాయి. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. సార్ ప్రైజ్ లార్డ్ సార్, మా కూతురు ఎగ్జామ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈరోజు రాస్తుంది సార్. అదే మన స్వరూప అదే గ్రూప్ లో కొంతమందిని యాడ్ చేశారు, రాయండి. గ్రూప్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కోసం, అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం రాస్తున్న బిడ్డల కోసం, వారి కోసం కంటిన్యూగా జ్ఞాపకం చేసుకోండి. రాజన్న కుమార్తె స్వరూప కోసం జ్ఞాపకం చేసుకోండి. బెనిసారు కుమార్తె గోల్డీ, అలాగే స్వప్నిల్ మా తమ్ముని కుమారుడు అబ్బాయి కోసం అలాగే గ్రూప్లో యాడ్ చేసి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ప్రార్థన అంశాలు సాయంకాలం పరిమళ ఓకే. మన కడప రవీణ కుమార్తె కూడా ఉన్నారు. కుమార్తె పేరు పిలిపన్న, ఏం పేరు? శోభిత ఏదో పేరు, నాకు కూడా ఐడియా లేదు, అడుగుదాం నాన్న. స్వరూప్ రాజు కూతురు కాదు, రవి కూతురు శోభిత. సరే, మరి ఈ సమయంలో మనం ప్రార్థనలో నడిపించడానికి సుశీలమ్మ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవ, జీవాధిపతివైన తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. గొప్ప దేవ, నీకే స్థుతి ఆరాధన. దేవ నాయన, రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించినారు. ప్రాతకాలంలో మేల్కొల్పి సజీవ లెక్కలో చేర్చి తండ్రి, గూగుల్ మీట్ ద్వారా మేమందరం కలుసుకుని తండ్రి మిమ్మల్ని స్థుతించగలిగే కృపను దయచేసినందుకు వందనాలు దేవ. స్తోత్రాలు. స్తోత్రమేసయ్య. ఎన్నిక లేని వారము, అయోగ్యులము, అల్పులమైన మమ్ములను నాయన మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ సాంపత్యంగా చేసుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. ఈ శ్రమల దినాలలో నాయన తండ్రి, మేము ఏ విధముగా మిమ్మల్ని ఆచరించవలను అన్న ప్రభువా మాకు నేర్పిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. నిజముగా మొరపెట్టుచున్నాం నాయన, మా మొరను ఆలకించే దేవుడు వేయింటున్నందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. గొప్ప దేవుడు నాయన, ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు ఉన్న ప్రభువా, ఈనాడు నాయన మేము నీ బిడ్డలమైన మాకు నా తండ్రి ఎన్నో తండ్రి మేలును అనుగ్రహించినప్పటికీ మేము ఇంకా మరిచి మీకు దూరస్తులముగా ఉంటున్నామేమో. దయతో క్షమించి నా ప్రభువా, మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ కనిపెట్టుకొని జీవించే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ, సహాయం దయచేయండి. గొప్ప దేవుడవున నాయన, మీ కార్యం జరిగించండి. మీరు తప్ప మాకు ఎవ్వరు లేరయ్యా ఈ లోకంలో. మీరే మా సహాయకుడవు, మా విమోచకుడవు, మా రాజు, ప్రభుడవై ఉంటున్న దేవ, మీ పాదములకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. స్తోత్రమేసయ్య.
ఇదిగో నా నాయన ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా ప్రభువా. వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నా నాయన క్యాన్సర్ తోను బాధపడుతున్న లిడియా గారిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఆమెను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. స్వస్థపరచు యెహోవాను నేనేను వాగ్దానం చేసిన దేవుడవు నా ప్రభువా. దేవా, మీ వైపు చూస్తున్నాం తండ్రి. చూచే దేవుడవు నా నాయన, కరుణించిన ప్రభువా తండ్రి. తండ్రి, ప్రతి బిడ్డకు నా నాయన స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు నా నాయన. మీ సన్నిధిలో నా నాయన మేము కనిపెట్టుకొని జీవిస్తున్నాం తండ్రి. మా తండ్రి, మీ సహాయం కొరకు ఎదురు చూచుతున్నామయ్యా. జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి, కృప చూపండి దేవా. నా నాయన ఎంతో మంది బిడ్డలు హార్ట్ అటాక్ తోను నా ప్రభా, క్యాన్సర్ తోను, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ తోను, సురేష్ బ్రదర్ కూడా నా ప్రభా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలిసినది నా ప్రభా. మరి మీ చిత్తం అయితే నా నాయన ముట్టండి, తాకండి, స్వస్థపరచండి దేవా. ఆ రాళ్ళు పడిపోలాగున కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాము. డాక్టర్లు ఇచ్చే ఔషధంలో మీ యొక్క పరమ ఔషధం కలపండి దేవా. అయ్యా, ముట్టి స్వస్థత ఇచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు, స్తోత్రం యేసయ్యా. ఇదిగో నా నాయన కాలు ఫ్రాక్చర్ విషయంలో మీరు కృప చూపిన విధానం కొరకు వందనాలు తండ్రి. స్తోత్రాలు అయ్యా. మీరు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు తండ్రి. దేవా, సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు. కృప చూపినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు దేవా. ఇలాగ ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతిని బిడ్డను ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. చిన్న బిడ్డలు ఉంటున్నారు నా నాయన, వారిని బట్టి కూడా జ్ఞాపకం చేసుకునండి. జెసికను బట్టి జ్ఞాపకం చేసుకునండి. బిడ్డ తలఫేనియాతో బాధపడుతున్నది దేవా. బిడ్డను ముట్టమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. చిన్న బిడ్డలను ఆటంకపరచక నా యుద్ధకు రానియడి, అట్టి వారిదే పరలోక రాజ్యం అన్నారు నా ప్రభువా. అయ్యా, చిన్న బిడ్డల వైపు చూడండి నా నాయన. ఎదుగుదల లేక నా నాయన మానసిక వ్యాధితోనూ చెవిటి వారిగాను మూగవారుగాను ఉన్న ప్రతి బిడ్డను నా నాయన దర్శించి ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా, మీరు తప్ప మాకెవ్వరు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు దేవా. అయ్యా, మీ సహాయం కొరకు మేము ఎదురు చూచుతున్నామయ్యా. మీరే నా నాయన రాజుగా వచ్చిన ప్రభువా. బిడ్డల పైన మీ సన్నిధి, మీ ప్రసన్నతను చూపి తండ్రి వారిని ముట్టి స్వస్థత విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి అయ్యా. ఇదిగో నా నాయన సంతానం లేని బిడ్డలు ఉంటున్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకునండి దేవా. ధనరాజుని బట్టి హవిలను బట్టి జ్ఞాపకం చేసుకునండి. మరి అది ఎలాగున నా నాయన నిశ్చిని మరి హవిలను బట్టి మరి పృథ్వీని బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. అదేలాగునన్న ప్రభువా తండ్రి, ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ఆటరంగాన్ని బట్టి మరి నా తండ్రి. అదే విధముగా నా ప్రభువా తండ్రి బాలస్వామిని బట్టి హేమాంజలిని బట్టి జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీ చిత్తం అయితే నా తండ్రి అయ్యా నా నాయన మొరపెట్టుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము యెహోవా ఇచ్చు స్వాస్థ్యం నా నాయన. అటువంటి స్వాస్థ్యాన్ని పొందగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అలనాడు హన్న ప్రార్థించినప్పుడు నా ప్రభువా అయ్యా, సిలోన్ మందిరంలో నా ప్రభువా కన్నీటితో ప్రార్థించినప్పుడు మరి నా నాయన ఆ కన్నీటి ప్రార్థనను ఆలకించిన దేవుడు ఉన్న ప్రభువా. దేవా, సహాయం దయచేసిన నాయన. బిడ్డల గర్భంలో ఉన్న ఏదైతే పాపపు అడ్డుగోడ ఉన్నదో నా ప్రభువా, వాటిని తీసివేసి మీ చిత్తమైతే నా నాయన వచ్చే సంవత్సరం ఈ పాటికి నా ప్రభువా వారి ఒడిలో ఒక చక్కటి కుమారులను అనుగ్రహించటం సహాయం దయచేయమని మీ పాద సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నామయ్యా. జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ఈ లెంట్ డేస్ లో నా ప్రభువా మేము తండ్రి ఏ విధముగా మిమ్మల్ని ఆరాధించవలనో ఆత్మతోనూ సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం దయచేయండి అయ్యా తండ్రి. మా హృదయాలను అందవికారముగా చేసుకొని కాదు కానీ నాయన మీ సన్నిధిలో నాయన దేవా అయ్యా తండ్రి, మేము వినయము విధేయత కలిగిన ప్రభువా మీ బిడ్డలుగా నాయన మీకు కనబడిన నాయన మీ చిత్తానుసారంగా నాయన మేము తండ్రి ప్రార్థించే బిడ్డలముగా ఉండునట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. నాయన తండ్రి,
ఒట్టి హృదయాలతో కాకన్న ప్రభువా తండ్రి, మా హృదయాలను తండ్రి మీ వైపు తిప్పుకొని మీతో నా నాయన మేము ఏకీభవించి ప్రార్థించుకొనిచుండగా మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలు ఎగ్జామ్ కొరకు నా నాయన సిద్ధపడి ఉన్నారు నా ప్రభువా. అయ్యా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. తండ్రి ఈ దినం నుండి నా ప్రభువా బిడ్డలు ఎగ్జామ్ రాయనైతుండగా స్వప్నిని బట్టి జ్ఞాపకం చేసుకోండి, గోల్డ్ని బట్టి జ్ఞాపకం చేసుకోనండి, స్వరూపను సంసోను బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. సవితను బట్టి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ఇంకా ఎంతో మంది బిడ్డలు ఉన్నారు నా నాయన. మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నానయ్యా. బిడ్డలకు మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అనుగ్రహించండి దేవా. అయ్యా అలనాడు సొలొమోను మహారాజు రాజు అయినప్పటికీ ఇంతమంది ప్రజలను పాలించుటకు నేను చిన్నవాడిని అని నా ప్రభువా తండ్రి, మరి నా తండ్రి మీ వైపు చూస్తున్నా నాయన. మీ సన్నిధిలో అడిగి ఉన్నాడు జ్ఞానం కొదువగా, ఎవరికైతే జ్ఞానం కొదువగా ఉన్నదో తండ్రి వారికి నేను ఇస్తానన్నారు. మరి జ్ఞానాన్ని అడిగి ఉన్నాడు సొలొమోను మహారాజు. మరి బిడ్డలకు జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. బిడ్డలు తండ్రి ఇటు అటు తిరగక తండ్రి మీ వైపే గురి పెట్టుకుని నా నాయన ఆ పేపర్ను చదువుకుని చక్కగా చదివి నా నాయన ఆలోచించుకొని నా నాయన ఏ ప్రశ్నకు ఏ విధముగా రాయవలనో నా నాయన సరి అయిన జవాబు రాయగలుగుటకు వారికి జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. సర్వ సంపదలు మీ అందే గుప్తమై ఉన్నాయి తండ్రి. మరి నా నాయన మీరు నా నాయన బిడ్డలకు సర్వము మీరు అనుగ్రహించే దేవుడవు తండ్రి. ప్రతి ఆలోచనను అనుగ్రహించే దేవుడవు తండ్రి. జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మా బిడ్డలందరినీ ఉన్నత స్థానంలో ఉంచుటకు నా నాయన తలగా ఉంచే దేవుడవు కానీ నా నాయన తోకగా ఉంచే దేవుడవు కాదు నా ప్రభువా. మీ వైపు చూస్తున్నారు తండ్రి. మీరు తప్ప మాకు ఎవ్వరు సహాయం చేసేవారు ఈ లోకంలో లేరు నా ప్రభువా. నరులు చేసే సహాయం కొద్దిపాటిదే నా ప్రభువా. మీరు చేసే సహాయము మా జీవిత పర్యంతం ఉంటుంది దేవా. అటువంటి సహాయాన్ని పొందగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలకు మంచి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. బిడ్డల వైపు చూడండి. ఎండ దెబ్బకు తగలకుండా నా ప్రభువా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మరి వారు ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేసేవారు లేరు దేవా. అయ్యా బిడ్డలు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన ప్రభువా అయ్యా వాళ్ళు తొట్టిల్లకుండగా అయ్యా భయపడకుండగా జడియకుండగా నా ప్రభువా తండ్రి వారి యొక్క మనసంతయు నా నాయన పేపర్ మీద ఉండి అయ్యా చదివినది జ్ఞాపకం తెచ్చుకొని నా నాయన మీరు రాయించండి దేవా. బిడ్డలకు సరి అయిన ఆన్సర్ వచ్చినట్లు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఇంకా నా నాయన డిఎస్సి ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఉద్యోగం లేని బిడ్డలు ఉంటున్నారు నా నాయన. వారికి నా నాయన మీ చిత్తమైతే తండ్రి వారి జీవనోపాధికి నా ప్రభువా ఒక మంచి ఉద్యోగం అనుగ్రహించుటకు సహాయం దయచేయండి అయ్యా. యవ్వన బిడ్డలు ఉంటున్నారు నా నాయన. తొట్టిల్లకుండగా మీ కాపుదల మీ భద్రతలో ఉంచుకోనండి. యవ్వన బిడ్డలు ఉన్న ప్రభువా ఈ సెల్ ఫోన్ల ద్వారాను నా నాయన డ్రగ్స్ ద్వారాను నా నాయన తండ్రి టీవీల ద్వారాను ఎంతో మంది చెడిపోయి నా ప్రభువా విచ్చలవిడిగా తిరుగుతున్నారు నా నాయన. వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా దేవా. నా ప్రభువా యవ్వన బిడ్డలను మీ చేయి పట్టుకొని నా నాయన మీ కాడి మోసుకొని ముందుకు సాగుటకు కూడా కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. ఈ దినమున ప్రభువా ఉద్యోగరీత్యా ఆయా వాహనాల మీద వెళుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారి ఉద్యోగాలలో ఉన్న ప్రభువా నమ్మకముగా చేయగలుగుటం కూడా కృప చూపండి. తిరిగి వారి ఇంటికి వచ్చినంత వరకు మీ దూతలను కంచె వేసి మీరే బిడ్డలను తండ్రి మీ చుట్టూ తండ్రి మీ దూతలను కావలుగా ఉంచుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా మరి ఒకసారి మీ పాదముల దగ్గర అడుగుతుంటున్నాను అయ్యా తండ్రి. ఈ దినం నుండి నా ప్రభువా బిడ్డలు ఎగ్జామ్ రాయించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని అయ్యా భయపడకుండగా జడియకుండగా నాయన తండ్రి వారికి మీరు తోడుగా ఉంటే చాలు దేవా. చాలిన దేవుడవు తండ్రి. వారి కుడి ప్రక్కన మీరు
మీరు ఉండండి దేవా, మీరే నా నాయన సహాయం దయచేసి కృప చూపి నా నాయన బిడ్డలు తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రాగలిగే కృపను దయచేయమని ఈ కొద్ది విన్నపంలో నా ప్రభు నా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంన ఉన్నతమైన నామంన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఈ ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికిని, వారి కుటుంబములకును, వారికి కలిగిన సమస్తములకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరూ వందనాలు సార్. ప్రైజ్ ద ప్రైజ్ వందనాలు. ప్రైజ్లు అన్నా. ప్రైజ్లు అడగా. ప్రైజ్లు అడగా. అందరికీ